शहर के मादापुर इलाके में फायरिंग के वाकये में मुलविस टोली को सैबराबाद पुलिस ने अंदरून 24 घंटे गिरफ्तार कर लिया। इंचार्ज डीसीपी ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए बताया कि मुलजिमीन मोहम्मद मुजाहिद, जिलानी और फिरोज खान को गिरफ्तार कर लिया गया। उनके पास से देसी साख्ता पिस्तौल, कारतूस, खंजर, 4 व्हीलर के अलावा मोटरसाइकिल जब्त की गई है। तीनों मुलजिमीन रियल एस्टेट ताजरीन बताए गए हैं। डीसीपी ने बताया कि कत्ल की वारदात अराजियात के तनाज़े की वजह से की गई। मुलजिमीन को गिरफ्तार करने के लिए 5 स्पेशल टीम्स तश्कील दी गई थी और मुलजिमीन को गिरफ्तार किया गया। हम आपको बता दें कि कल सुबह के अवलीन सातों में माधापुर नेरोज जंक्शन के पास इस्माइल और उसके साथी पर फायरिंग कर दी गई थी, जिसके नतीजे में इस्माइल की मौत हो गई जबकि उसका साथी जख्मी हो गया था। ముజాహిద్ అని ఏదైతే ఈ కేసులో ఇవ్వను ఉన్నాడో అలానే డిసీజ్డ్ ఇస్మాయిల్ ఇద్దరు కూడా ఎర్టిగా కార్లో వచ్చారు. వాళ్ళ తర్వాత బైక్ మీద ఇద్దరు వచ్చారు. తర్వాత ఇంకో స్విఫ్ట్ కార్లో ముగ్గురు వచ్చారు. వచ్చి అక్కడ అరౌండ్ 12:30కి అక్కడ వచ్చి కొంతసేపు మాట్లాడుకోవడం జరిగింది. దాని తర్వాత ఆ రోడ్ పక్కన తిరిగారు. తర్వాత కొంచెం టిఫిన్స్ చేశారు. తర్వాత అగైన్ హీటెడ్ డిస్కషన్ అయింది. డిస్కషన్ అయినాక కొంచెం కొట్టుకోవడం జరిగింది. ఒక 3 to 4 పీపుల్ కొట్టుకున్నాక క్రమంలో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో మొహమ్మద్ జిలానీ అని అతను కొంచెం దూరం పరిగెత్తి దాని తర్వాత వచ్చి ఇస్మాయిల్ అండ్ ముజాహిద్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటుంటే ఈ జిలానీ ఇస్మాయిల్ వెనకాలకి వచ్చి ఒక ఫైర్ ఆర్మ్తోని ఫైర్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద హెడ్ ఓన్లీ 1 రౌండ్ ఫైర్ చేశాడు. ఫైర్ చేస్తూనే అతను కుప్పగూలాడు. కుప్పగూలంగానే అక్కడ ఎవరైతే ఇస్మాయిల్తో వచ్చిన ముగ్గురు ఉన్నారో అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. డైరెక్ట్గా ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లారు. అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఉండే, అంటే PSRK బ్రాడ్ డెడ్ అన్నారు. అలానే దాంట్లో ఇంకో వ్యక్తి ఉంటాడు జహంగీర్ అని, అతనికి హెడ్ ఇంజరీ ఒకటి అయింది. కాకపోతే అది ఫైర్ ఆర్మ్తో కాలేదు. పెనుగోలు ఆటలో ఏదైతే వెపన్ మ్యాగజిన్ ఉంటుందో మ్యాగజిన్తో ఇంజరీ అయింది. అతను హీస్ పర్ఫెక్ట్లీ ఫైన్.